జై శ్రీమన్నారాయణ అండి. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఈవినింగ్ టైము 6:00. పిల్లలు ఇంట్లో బోర్ అవుతుంది మమ్మీ గార్డెన్కి అట్లా వెళ్దాము అంటే సరే అని చెప్పి అటు గార్డెన్కి వెళ్ళినట్టు ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే అక్కడ సాటర్డే నాడు మా ఇంటి దగ్గర మార్కెట్ పడుతుందండి, వెజిటేబుల్ మార్కెట్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి. సో అలా కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాననమాట పిల్లలతోటి గార్డెన్కి. చూడండి మా లక్కీగాడు ఎలా చేస్తున్నాడంటే అసలు. ఆ తర్వాత ఇక నేను కూడా కొన్ని వర్కౌట్స్ అనేది చేశాను అక్కడ. అదంతా గవర్నమెంట్దే కాబట్టి మనం మనీ అయితే పే చేయని అవసరం లేదు. గార్డెన్లో అయితే చాలామంది లేరు, కొంచెం తక్కువ మందే ఉన్నారు. వీకెండ్ అయితే ఈసారి చాలా తక్కువ మంది ఉన్నారు, ఎప్పుడైతే ఎక్కువ మంది ఉంటుండే. ఆ తర్వాత మా పండుగడు కూడా చూడండి ఎలా చేస్తున్నాడు. మమ్మీ నేను కూడా ఈసారి నా 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను కూడా చేస్తాను మమ్మీ వర్కౌట్స్, కొంచెం నేను కూడా ఇంకా హైట్ పెరగాలి బాడీ అనేది అని చెప్పేసి జిమ్ చేద్దామని చెప్పి వాడు కూడా చేస్తుండు. అలాగే ఇక అక్కడ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇక వచ్చేసాము మార్కెట్కి. వెనకాల మా పండు షూట్ చేస్తున్నాడు అనమాట. నేను మా లక్కీ కలిసి ఇక వచ్చాము మార్కెట్లకి. అంత సండే నాడు మనకు ఉగాది ఫెస్టివల్ ఉంది కదా, సో అంత రష్ అయితే లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్లవర్స్ కూడా అంత ఎక్కువ లేవండి, చాలా తక్కువలే ఉన్నాయి. కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్కువ మంది పెట్టలేదు. ఇక ఉగాది పచ్చడికి అని చెప్పి ఇక్కడ మామిడికాయలు అనేది పెట్టారు. అంటే ఒక 5 ఏమో పెట్టారు అక్కడ. అంటే ఒక్కొక్క దగ్గర ఒక 5, 10 అట్లా పెట్టారనమాట. 20 రూపీస్, 30 రూపీస్ అని చెప్పి. అలాగే మేము ఇంకొక చోటుకు వచ్చాము, అక్కడ 10 రూపీస్ ప్యాకెట్స్ అనమాట అవి. చిల్లీస్, ఆ తర్వాత టమాటోస్, క్యాప్సికము ఇవన్నీ పెట్టారనమాట. ఈ అబ్బాయి చూడండి అండి, నిజంగా నేను షాక్ అయిపోయాను. మార్నింగ్ ఏమో స్కూల్కి వెళ్తాడంట, ఈవినింగ్ వాళ్ళ డాడీకి ఇలా హెల్ప్ చేస్తాడనమాట. మస్తు జాలనిపించింది నాకైతే. డైలీ ఇలానేనంటే ఇలానే మేడం, నేను మిమ్మల్ని యూట్యూబ్లో చూశాను అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ వాళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట, వాళ్ళ మమ్మీ లేరంట, చనిపోయినారంట. సో ఇక వాళ్ళ డాడీ, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈ అబ్బాయి, ముగ్గురు, వీళ్ళు 4 మెంబర్స్ అలా ఉంటున్నారు. నాకు చాలా బాధేసింది. డైలీ ఇట్లనే ఉంటుంది మేడం మా లైఫ్ స్టైల్ అని చెప్పేసి అన్నారనమాట. అలాగే మార్కెట్లో మనకు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుండి వచ్చిందంట అండి ఇది జాగిరి బెల్లము. స్వీట్నెస్ చాలా బాగుందని చెప్పి అందరు తీసుకుంటున్నారు. ఇక సరే అని చెప్పి నేను కూడా ఒక 1/2 kg, 1/4 కిలోని తీసుకున్నాను, ఐడియా లేదు. బట్ బాగానే ఉంది, ఎందుకంటే పూర్ణాలకి, భక్ష్యాలకి బాగుంటాయి కదా. ఇక తర్వాత ఫ్లవర్స్ తీసుకుందామని వచ్చాను. కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది. ఇక్కడ మల్లెపూలు చూపిస్తున్నారు ఆ ఆంటీ, మూర 100 రూపాయలు అంటండి. నిజంగా కాస్ట్ ఎక్కువ పెట్టినా అనిపించింది నాకు. ఆ తర్వాత ఇక మా గౌతమ్ కృష్ణ మమ్మీ ఏమైనా ఫ్రూట్స్ తీసుకో అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇవి బంగన్పల్లి మామిడి పండ్లు అంట, బాగానే ఉంటాయి, నాకైతే బాగానే నచ్చాయి, కొంచెం స్వీట్నెస్ ఉన్నాయి. అలాగే ఇవి ఆలుగడ్డలు అనుకునేరు, ఆలుగడ్డలు కాదు, సపోటాలు. కేజీ నాకు 50 రూపీస్కి ఇచ్చాడు. మా గౌతమ్ కృష్ణకి సపోటాలు అంటే చాలా ఇష్టం అండి, సో నేను కేజీ తీసుకున్నాను. ఆ తర్వాత మ్యాంగోస్ తీసుకుందాం అనుకున్నాను కానీ అవంతా బాగాలేకుండే. ఇక ఆ తర్వాత షుగర్ కేన్ జ్యూస్ దగ్గరకు వచ్చి పిల్లలకు షుగర్ కేన్ జ్యూస్ తాపించానండి. మొన్న రీసెంట్గా నేను ఒక న్యూస్ ఛానల్లో చూశాను, ఒక ఆవిడ హెయిర్ అనేది షుగర్ కేన్ మిషన్లో పడి పాపం 2-3 అవర్స్ చాలా సఫర్ అయ్యారంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి షుగర్ కేన్ జ్యూస్ సెంటర్ పెట్టుకున్న వాళ్ళందరూ. ఇక ఆ తర్వాత 2 పిల్లలకు తాపించేసి ఇక నేను కూడా ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఇక ఇంతేనండి ఇవాళ వ్లాగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.